3 రోజులుగా ఏకదాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులు నిండుకుండలా తలపిస్తున్నాయి. ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టుల గేట్లు ఎత్తడంతో 3,25,000 క్యూసెక్కుల నీరు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుతోంది. 35 గేట్లు ఎత్తి 1,87,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులపై మరింత సమాచారం సాగర్ అందిస్తారు. 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు భారీ వరద పోటెత్తుతుంది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో గత 3 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకైతే చాలా ప్రాంతాల్లో ఇళ్లు నీట మునిగాయి, రోడ్లు దెబ్బతిన్నాయి, చాలా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు దగ్గర ఉన్నాము. చూడొచ్చు, ఎల్లంపల్లి ప్రాజెక్టు మొత్తం కూడా భారీ వరద నీటి అయితే పోటెత్తుతుంది. మొత్తము 62 గేట్లకు గాను మొత్తము 35 గేట్లు ఎత్తి మరీ నీటిని కిందికి వదులుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ప్రాజెక్టు స్థాయి 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతానికి 17.591 టీఎంసీలుగా ప్రస్తుతానికి నీరు అయితే చేరుకుంది. ఇన్ఫ్లో మొత్తము 3,25,202 క్యూసెక్కులుగా అయితే నమోదవుతుంది. అవుట్లో 1,87,036 క్యూసెక్కుల నీటిని అయితే కిందికి దిగువగా వదులుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తము ఇట్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు గత 3 రోజుల కిందట చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే మనం చూస్తున్నా ఇప్పుడు వరద ఉందో ఆ వరద కింద గోదావరి మొత్తం కూడా ఇసుక మేటలు ఇట్లా కనిపించేవి. అట్లాంటి ఇసుక మేటలు కనిపించిన పరిస్థితి ఇప్పుడు లేదు. మొత్తం భారీ వరద పోటెత్తడంతో ఇట్లా ప్రాజెక్టు మొత్తం అయితే గోదావరికి అయితే జలకళ సంతరించుకుందని అయితే చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే గోదావరిలో భారీ వరద అయితే పోటెత్తుతుంది. మొత్తం 35 గేట్లు వదిలి నీటిని కిందికి వదులుతున్నారు. దీంతో ఈ కిందికి దిగువన ఉన్న ప్రాంత ప్రజలకు కూడా అలర్ట్స్ అయితే జారీ చేశారు. పైన నుంచి ఎస్ఆర్ఎస్పీకి వరద పోటెత్తడం, ఎస్ఆర్ఎస్పీ గేట్లు ఎత్తడం, అదేవిధంగా కడెం ప్రాజెక్టు నుంచి కూడా ఎల్లంపల్లికి నీళ్లు చేరుకోవడంతో ఇటు 2 ప్రాజెక్టుల నుంచి ఇటు ఎస్ఆర్ఎస్పీ కడెం ప్రాజెక్టులో 2 ప్రాజెక్టుల నుంచి ఎల్లంపల్లికి వరద పోటెత్తడంతో కూడా పెద్ద ఎత్తున ఈ ఎల్లంపల్లికి అయితే వరద చేరుతుంది. మొత్తము ఇట్లా ముఖ్యంగా ఈ కాళేశ్వరం భాగంలో నిర్మించిన 3 ప్రాజెక్టులకు కూడా సేమ్ ఇన్ఫ్లో అదేవిధంగా కనిపిస్తుంది. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద కాళేశ్వరం గోదావరి పుష్కర ఘాట్ల వద్ద అయితే 10,110 మీటర్ల ఎత్తులో ఉభయ నదులు ఇటు ప్రాణహిత గోదావరి నదులు అయితే ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి అయితే మొత్తము 85 గేట్లకు 85 గేట్లు ఎత్తి మొత్తం 5,79,860 క్యూసెక్ల నీటిని అయితే కిందికి వదులుతున్నారు. ఇట్లా ఇన్ఫ్లో అవుట్ఫ్లో రెండు కూడా 5,79,000 అయితే కొనసాగుతుంది. మొత్తము ఈ ప్రాజెక్టు మొత్తము 16.17 టీఎంసీలు కాగా మొత్తానికైతే నిల్వ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే కాళేశ్వరం భాగంలో నిర్మించిన ఈ 3 ప్రాజెక్టులో కూడా ఈ వరద నీటిని అయితే స్టోరేజ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఎన్డీఎస్ఏ సూచనల మేరకు నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదు. అందుకోసమే వచ్చిన నీటిని వచ్చినట్టు మొత్తం గేట్లు ఎత్తి కిందికి నీటిని వదులుతున్నారు. ఓన్లీ ఎల్లంపల్లి ప్రాజెక్టును అయితే స్టోరేజ్ చేస్తున్నారు. దానికి అనుగుణంగా అవసరాలకు ఇటు ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, నందిమేడారం పంప్ హౌస్ ద్వారా ఇతర ప్రాంతాలకైతే నీటిని కూడా ఎత్తిపోస్తున్న పరిస్థితి నెలకొంది. ఇట్లా దాదాపు గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఎల్లంపల్లి ప్రాజెక్టుకి అయితే భారీ వరద నీరు అయితే వచ్చి చేరుతుంది. ఇటు గోదావరి బ్యాక్ వాటర్ ఏరియా అయిన గోదావరి ఎల్లంపల్లి పైన ఇటు ధర్మపురి కావచ్చు, రాయపట్నం, కోటిలింగాల, ఇటు లక్షడిపేట గోదావరి దగ్గర కూడా అప్రమత్తంగా పోలీసులు ఎక్కడికక్కడ పలు సూచనలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా మత్స్యకారులు అయితే ఎవరు కూడా గోదావరిలోకి చేపల వేటకు వెళ్ళొద్దని కూడా పోలీసులు ఇటు రెవెన్యూ అధికారులు అయితే ఎప్పటికప్పుడు పలు సూచనలు అయితే చేస్తున్నారు. ఎందుకంటే మొన్న గత 2 రోజుల క్రితం కడెం ప్రాజెక్టులో ఒక మత్స్యకారుడు గోదావరిలో కొట్టుకుపోయిన పరిస్థితి ఏర్పడింది. అందుకోసమే ముందస్తు జాగ్రత్తగా కూడా ఇటు మత్స్యకారులకు, బర్ల కాపర్లకు అందరికీ కూడా పలు అలర్ట్స్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గత 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకైతే ఇటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని కన్నెపల్లి, వేమనపల్లి, నీల్వాయి, అదేవిధంగా చెన్నూరు నియోజకవర్గంలోని జైపూర్ మండలం టేకుమట్ల గ్రామ సమీపంలో వాగు ఉప్పొంగడంతో కూడా మొత్తం రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి ఏర్పడింది. ముందుగా ఇందారం నుండి షెట్పల్లి వెళ్ళేవారు జైపూర్ నుండి వెళ్ళాలని కూడా పోలీసులు అయితే సూచిస్తున్న పరిస్థితి. చాలా ప్రాంతాల్లో నిన్న కురిసిన భారీ వర్షాలకైతే ఇటు మంచిర్యాల పట్టణంలో ముఖ్యంగా హైటెక్ సిటీ కావచ్చు, చుండంబట్టి, సూర్యనగర్,
చాలా ప్రాంతాల్లో కూడా ఇండ్లలోకి వరద నీరు చేరి చాలా ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ వరద నీటి మొత్తం కూడా క్లియర్ చేసే పనిలో ఇటు అధికారులు మున్సిపల్ యంత్రాంగం కూడా శ్రమించి ఎప్పటికప్పుడు నీటిని కిందికి వదిలిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చెరువులు కుంటలు దగ్గర ఎవరైతే ఈ ఇండ్లు ఉంటాయో వాళ్ళ ఇళ్లలోకి అయితే భారీ వరద నీరు వచ్చి మొత్తము పస్తులున్న అవకాశం ఏర్పడింది, పస్తులున్న సిచ్యువేషన్ ఏర్పడింది. ఇట్లా దాదాపుగా గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ఓ పక్క ప్రాజెక్టులకు జలకళ సంతరించుకుంటే మరోవైపు రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి వర్షాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. మరోపక్క కొంత మేర మంచిర్యాల జిల్లా మట్టుకు మొత్తానికి 7,000 ఎకరాల వరకు పంటలు దెబ్బతిన్నాయని చెప్పేసి అధికారులు అయితే వెల్లడించారు. దానికి పంటల సర్వే చేసేందుకు కూడా ఇటు జిల్లా అధికారులు దానికి తక్షణమే సహాయం చేసే విధంగా కూడా మొత్తము అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. సర్వే చేసేందుకు కూడా అధికారులను క్షేత్రస్థాయిలో వర్షాలు తగ్గుముఖం పట్టాక క్షేత్రస్థాయిలోకి వెళ్ళి పంటలు దెబ్బతిన్న సర్వే చేయాలని చెప్పేసి ఉన్నత స్థాయి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి. ఇది మొత్తంగా ఇటు మంచిర్యాల పెద్దపల్లి జిల్లాలో గత 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకైతే ప్రాజెక్టులకు జలకళ సంతరించడంతో పాటు ఇటు బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయిన పరిస్థితి. చాలా చోట్ల ఇండ్లు మునగడం, ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్న పరిస్థితి. ఇది మొత్తంగా పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో రెయిన్ అప్డేట్కి సంబంధించిన సమాచారం. కెమెరా పర్సన్ రవితో సాగర్, V6 న్యూస్, మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి నుంచి.